హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు. విజయవాడను బుడమేరు ముంపు వెంటాడుతుంది. బుడమేరు ఉధృతికి అయోధ్యానగర్, ఇందిరానాయక్ కాలనీ, సింగ్ నగర్, వాంబే కాలనీ, వైఎస్ఆర్ కాలనీలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి 4 అడుగుల మేర వరద నీరు చేరింది. గంట గంటకు వరద పెరుగుతూ ఉండటంతో స్థానికుల్లో భయం పెరుగుతోంది. ఇటు వరద నీరు మళ్లింపునకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. 20 ఏళ్ల తర్వాత బుడమేరు పొంగింది. ప్రస్తుతం బుడమేరుకు 25,000 నుంచి 30,000 క్యూసెక్కుల వరద వస్తుంది. మైలవరం, జీ కొండూరు, ఏ కొండూరు, పొత్తులవాకుల నుంచి వరద నీరు బుడమేరుకు చేరుతుంది. విజయవాడను బుడమేరు ముంపు వెంటాడుతుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్. శ్రావణి, ప్రస్తుతం విజయవాడను బుడమేరు వరద నీరు ముంచెత్తుతుంది. నిన్న 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి బుడమేరుకు భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుండటంతో దాదాపుగా ఇళ్లలోకి పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనం ఈ అయోధ్య నగర్ సమీపంలో ఉన్న బుడమేరు వాగును చూస్తున్నాం. ఇక్కడ చూసినట్లయితే దాదాపు ఎప్పుడు లోతుగా ప్రవహిస్తూ ఉండే ఈ బుడమేరు వాగు ప్రస్తుతం రోడ్డు మార్జిన్ లెవెల్కి పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి మనం కనిపిస్తా ఉంది. గంట గంటకు ఇక్కడ వాగు ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ఇటు సమీప ప్రాంతాల కాలనీ వాసుల్లో కూడా ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఈ బుడమేరు వాగుకు దాదాపు ప్రస్తుతం గంట గంటకు ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం 30,000 నుంచి 40,000 క్యూసెక్కుల నీరు చేరుతున్న పరిస్థితి ఉంది. మరికొద్ది సేపట్లో అంటే గంట గంటకు ఉధృతి పెరిగితే ఈ మరింత పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్న పరిస్థితి. ఏదైతే ఈ బుడమేరు వాగు ఉధృతికి ప్రస్తుతం ఈ అయోధ్య నగర్, వైఎస్ఆర్ కాలనీ, ఇందిరానాయక్ కాలనీ, సింగ్ నగర్ తో పాటు వాంబే కాలనీ ప్రాంతాలు కూడా పూర్తిగా జలమయమవుతున్నాయి. ఆ సమీపంలో ఉన్న ఈ బుడమేరు నుంచి ఆ కాలనీలోకి నీరు వస్తూ చేరుతున్న నేపథ్యంలో ఇళ్లలోకి దాదాపు 3 నుంచి 5 అడుగుల మేర నీరు పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి. ఈ బుడమేరులో కూడా ఏదైతే ఈ పూడిక ప్రస్తుతం ఈ పైన వెళ్తున్న నేపథ్యంలో కాలువలు కూడా ఎక్కడికక్కడ బ్లాక్ అయిపోయి ఇళ్లలోకి నీరు చేరుతున్న పరిస్థితి. గంట గంటకు ఈ ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు కూడా సహాయక చర్యలు చేపట్టారు. మరోవైపు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా కూడా అధికారులతో పర్యవేక్షించి ఎక్కడికక్కడ ఈ నీటిని స్టాగ్నేట్ కాకుండా చూసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఈ పడవల సహాయంతో కూడా ఈ ఎక్కడైతే ఈ కాలువల సమీపంలో ఈ స్టాగ్నేట్ అయిందో అక్కడ పూడిక తీసే పనులను కూడా ముమ్మరంగా చేస్తున్న పరిస్థితి. ఏదైతే ఈ బుడమేరు వాగుకు దాదాపు 20 ఏళ్ల తర్వాత ఈ మేర ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితిని స్థానికులు చెప్తున్న పరిస్థితి. ఈ బుడమేరుకు ఈ మైలవరంతో పాటు జీ కొండూరు, ఏ కొండూరులోని ఈ పులివాగు, పోతులవాగు నుంచి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దాదాపు 30,000 నుంచి 40,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్న పరిస్థితి. ఈ వెలగలేరు లాకుల వద్ద కూడా 8,000 క్యూసెక్కుల వరద నీటిని బుడమేరులోకి అధికారులు వదిలిపెట్టిన నేపథ్యం. దీంతో పాటు మరి ఇప్పుడు ప్రస్తుతం ఈ వర్షం ఏదైతే నిలిచిన నేపథ్యంలో ప్రస్తుతం టెన్షన్ లేకపోయినప్పటికీ మరోసారి వర్షం ప్రారంభమైతే మాత్రం ఈ ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు ఏదైతే విజయవాడ సమీపంలో ఉన్న చిన్న చిన్న వాగులు, వంకులు కూడా ఇటు కృష్ణానదితో పాటు ఇటు బుడమేరు వాగులో కూడా కలుస్తున్న నేపథ్యంలో సమీప ప్రాంత వాసుల్లో కూడా పూర్తి స్థాయిలో టెన్షన్ నెలకొన్న పరిస్థితి. మొత్తం మీద ఈ ఉధృతి, బుడమేరు ఉధృతి కనుక పెరిగితే ఖచ్చితంగా ఇబ్బందులు తప్పు అని ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో అధికారులు కూడా పూర్తిగా రంగంలోకి దిగి సహాయక చర్యలను ముమ్మరం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. శ్రావణి. సురేష్, అంటే ఇప్పటికే ఇళ్లలో ఉన్న వాళ్ళని సేఫ్ ప్లేసెస్ కి తరలించారా, పునరావాస కేంద్రాలకు తరలించారా? డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి? అంటే దీనికి సంబంధించి ప్రస్తుతం అయోధ్య నగర్ తో పాటు అటు సింగ్ నగర్ అదేవిధంగా వైఎస్ఆర్ కాలనీలో పెద్ద ఎత్తున
ఈ ఇళ్లలోకి నీరు చేరుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే 3 నుంచి 5 అడుగుల మేర ఇళ్లలోకి వరద నీరు స్టాగ్నేట్ అయ్యి కనిపిస్తా ఉంది. ఇళ్లలో ఉన్న వాళ్ళు కొన్ని ప్రాంతాల్లో ఇటు వైఎస్ఆర్ కాలనీ వంటి ప్రాంతాల్లో ఫస్ట్ ఫ్లోర్ వంటి మొత్తం మునిగిపోయిన నేపథ్యంలో అధికారులు కూడా అటు సహాయక చర్యలను ముమ్మరం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న ఎవరైతే ఈ స్థానికులు ఉన్నారో సెకండ్ ఫ్లోర్ లోకి వెళ్లిన పరిస్థితి. దీనికి సంబంధించి ప్రస్తుతం ఎటువంటి ఇబ్బందులు తలెత్తినప్పటికీ అధికారులు కూడా పూర్తి స్థాయిలో సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. మరోవైపు వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా పూర్తిగా సమాయత్తమైన పరిస్థితి. ఎక్కడికక్కడ అధికారులు కూడా రంగంలోకి దిగి త్వరగా వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రాణ నష్టం కలగకుండా చూసేందుకు చర్యలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. శ్రావణి. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.